ఒక ఊరిలో ఎంతో దయగల రాజు ఉండేవాడు. ఒకరోజు తన రాజ్యంలో అత్యంత తెలివైన మనిషిని కనిపెట్టాలని అనుకున్నాడు. అందుకు ఒక ప్రకటన చేశాడు. ఎవరైనా ఒక నాణేంతో నా మహారాజమహల్ నిండగలిగితే నేను పెద్ద బహుమతి ఇస్తాను. చాలా ధనవంతులు ప్రయత్నించారు. పువ్వులు తెచ్చాడు. ఇంకొకరు నీళ్లు తెచ్చాడు. కాని ఏదీ కూడా రాజప్రాసాదం మొత్తాన్ని నింపలేదు. రాజు నిరాశతో ఉన్నాడు. అతడు అనుకున్నాడు, బహుశా నా రాజ్యంలో మేధావి ఎవరూ లేరు. అప్పుడే ఒక గరిజనుడు వచ్చాడు. అతనికి కేవలం ఒక నాణేం మాత్రమే ఉంది. బజార్కు వెళ్లి చాలా ఆలోచించి చిరునవ్వు పెట్టుకున్నాడు. అతడు కొనుగోలు చేసింది ఒక చిన్న మినుగురి దీపం. ఆ సాయంత్రం గరిజనుడు రాజప్రాసాదంలోకి వచ్చాడు. దీపాన్ని వెలిగించాడు. మరి ఏం జరిగింది తెలుసా? ఆ చిన్న దీపం వెలుగు నెమ్మదిగా మొత్తం రాజమహల్ నింపింది. గోడలు, పైకప్పులు, నేలలు అన్నీ ప్రకాశించాయి. రాజు ఆశ్చర్యపోయాడు. చప్పట్లు కొట్టాడు, నవ్వాడు. నీవు నాకు కనబడిన అత్యంత మేధావి మనిషివి అని అన్నాడు. అందుకు గరిజనుడిని తన రాజసభలో ముఖ్యమైన సలహాదారునిగా చేసుకున్నాడు. ఆ రోజు నుండి గరిజనుడు సంతోషంగా జీవించాడు.